ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకున్నారా, దానికి లైసర్ పెట్టుకుని హోల్ గరం మసాలా వేసుకున్నారా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆయిల్ కూడా వేసుకుని మరగనిచ్చుకున్నారు. అలాగే బియ్యాన్ని నానబెట్టుకుని వేసుకుని దీంట్లో వేసేసుకున్నారు. నేను బాస్మతి రైస్తో కాదు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అలాగే 4 ఎగ్స్ తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, హోల్ గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, టేస్టింగ్ సాల్ట్ వేసుకుని అలాగే వేయించిన ఉల్లిపాయలు వేసేసుకుని చక్కగా ముద్దలా చేసేసుకోవాలన్నమాట. ఈ గుడ్లను కలపకుండా మిశ్రమం అంతా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఈ అన్నాన్ని కూడా దమ్ బిర్యానీ కింద మనం దమ్ వేసుకున్నట్టయితే పైన కొంచెం కుంకుమ పువ్వు కలిపిన వాటరు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, ఉప్పు కొంచెం పైన అలా చల్లుకొని మూత పెట్టేసుకుని ఒక 8 నిమిషాలు అయితే మనం మగ్గిచ్చేసుకున్నాం అనుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా అయితే మనకు వచ్చింది.